హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ బయాలజీ హబ్. మన లాస్ట్ వీడియోస్లో ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రొపగేషన్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు న్యాచురల్ వెజిటేటివ్ ప్రొపగేషన్స్ ఎలా ఉంటున్నాయి. సో మనం బేసిక్ డెఫినేషన్ చూద్దాం. వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే యాజ్ వి నో, ఎనీ యంగ్ వన్, ఒక యంగ్ ప్లాంట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే అది దాని యొక్క పేరెంట్ ప్లాంట్ యొక్క ఎనీ పార్ట్ వెజిటేటివ్ పార్ట్స్ నుండి డెవలప్ అవుతున్నట్టు. సో వాట్ ఆర్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఇన్ ప్లాంట్స్? సో ప్లాంట్స్లో వెజిటేటివ్ పార్ట్స్ అని వేటిని పిలుస్తాము అంటే రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్. ఓకేనా, రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్, దీస్ ఆర్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఇన్ ప్లాంట్. ఓకే, సో మనకి న్యాచురల్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ఎలా జరుగుతుందో అంటే స్టెమ్, రూట్స్ అండ్ లీవ్స్ ద్వారా జరుగుతుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ పొటాటో. as we know, this is potato, Solanum tuberosum. ఓకే, సోలానం ట్యూబరోసమ్. సో మనకి ఈ పొటాటో న్యాచురల్ వెజిటేటివ్ ప్రొపగేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో విచ్ పార్ట్ మనకి ప్రొపగేట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికి అంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మా పొటాటో. ఓకేనా, సో ఈ పొటాటో అనేది అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో స్టెమ్స్, రూట్స్, లీవ్స్ నుండి మనకి యంగ్ వన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అని చెప్పాను కదా. సో ఇది ఒక అండర్ గ్రౌండ్ స్టెమ్. ఓకేనా, అండర్ గ్రౌండ్ స్టెమ్. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఒక సమ్ బడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా ఓవర్ ద పొటాటో. సో దిస్ బడ్ లైక్ స్ట్రక్చర్స్ మనం ఏమంటామంటే ఐస్ అంటాం. ఓకేనా, ఐస్. సో మనం ఈ యొక్క ఐని మనం పొటాటో అంటే ఈ పేరెంట్ నుండి మనం రిమూవ్ చేసి సాయిల్లో కనుక ప్రొపగేట్ చేస్తే, ఇలా రిమూవ్ చేయడం, యూ కెన్ సీ హియర్, ఇలా మనం రిమూవ్ చేసి సాయిల్లో మనం దీన్ని పెడితే ఏం జరుగుతుంది అంటే సఫిషియంట్ న్యూట్రియంట్ సప్లై చేస్తూ మనం సాయిల్లో దీన్ని గ్రో చేస్తే మనకి న్యూ పొటాటో అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి